మీ కొడుక్కి ఎలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నారు? మీ కొడుక్కి ఎలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నారు? ఈ క్వశ్చన్ వచ్చేసి నీకు లవర్ ఉందా అన్నా అంట. ఈ క్వశ్చన్ ని మా అమ్మని పక్కన పెట్టుకొని వీడియో చేస్తా అన్న. అసలు మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగచ్చా మా అమ్మ పక్కన ఉన్నప్పుడు? సో హే గైస్, చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి ఈ రోజు అయితే నేను ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను మా మమ్మీని పక్కన పెట్టుకొని. సో ఈ రోజు వీడియో వచ్చేసి మొన్న మన ఇన్స్టాగ్రామ్లో Q&A స్టోరీ పెట్టాను కదా, దానికి మీరు రకరకాల క్వశ్చన్లు అడిగారు. సో ఆ క్వశ్చన్లకి అన్నిటికీ ఈరోజు మా మమ్మీని పక్కన పెట్టుకొని ఆన్సర్స్ ఇవ్వబోతా ఉన్నాను. నోట్ ఏంటంటే ప్రతి ఒక్కటి నిజమే చెప్తాను ఈ వీడియోలో. రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సో మీరు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ నిజమైన సమాధానాలు ఈరోజు తెలుస్తాయి. స్టార్ట్ చేద్దామమ్మా. ఎక్కువ వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని ర్యాండమ్గా చూస్ చేసుకొని స్క్రీన్ షాట్స్ తీసుకొని మా మమ్మీ ఫోన్కి అయితే వాట్సాప్లో పెట్టుకున్నాను. సో క్వశ్చన్స్ అన్ని దీంట్లో ఉన్నాయి, ఆన్సర్స్ అన్ని మాలో ఉన్నాయి, చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంది మీద ఫస్ట్ టైం వెన్ యువర్ మదర్ స్లాప్ ఎప్పుడు కొట్టామో నన్ను? ఫస్ట్ టైమా చిన్నప్పటి నుంచి గుర్తు చేసుకోవాలా? చెప్పు, గుర్తు చేసుకొని చెప్పు. ఫస్ట్ టైం పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఎప్పుడు కొట్టావో చెప్పు. ఫస్ట్ అంటే ఎల్కేజీలో నువ్వు ఏబిసిడీలు నేర్పిస్తా అన్నప్పుడు నువ్వు అవి రాయడం లేదు, చేయి పట్టుకొని రాపిచ్చేటప్పుడు చాలా 4 days పట్టింది అనమాట ఏబిసిడి నేర్చుకోవడానికి కంటిన్యూస్గా. అప్పుడు కొట్టాను నేను నిజంగానే. అప్పుడు నేను ఎట్టమా పట్టుకుంటాను, నాకు ఎట్టమా తెలుస్తుంది రాయాలనేసా. నాకు ఇప్పుడు కానీ గుర్తు. చేయి పెట్టుకొని ఒళ్ళో కూర్చొని పెట్టుకొని రాపిచ్చాను అనమాట. ఫస్ట్ టైం అప్పుడే కొట్టావా? నాకు గుర్తులేదులే, దెబ్బగా తగల్లా. సో ఫస్ట్ టైం మా మమ్మీ చిన్నప్పుడు నేను ఏబిసిడీలు రాయలేదంటూ కొట్టిందంట. చూడండి ఇట్టుంది. చిన్నప్పుడు మనకి ఏబిసిడీలు రాయడం రాదు కదా, నేర్చుకున్నాం కదా ఇప్పుడు. సో అప్పుడు కొట్టిందంట. మీ క్వశ్చన్కి ఆన్సర్ అయితే వచ్చేసింది కదా. అన్నా నీ పూర్తి పేరేంటి ప్లీజ్ చెప్పవా? సో నా పూర్తి పేరు వచ్చేసి ఆల్రెడీ నేను ఇంటర్వ్యూలో కానీ చెప్పాను, చాలా మంది అది చూసి ఉండకపోయిండొచ్చు. ఫిల్మీ లుక్స్ అనే ఛానల్లో మన ఇంటర్వ్యూ అయితే ఉంది, అది ఫుల్గా చూసి బాగా ఎంజాయ్ చేసేయండి. దాంట్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ అయితే ఇచ్చున్నాను. సో నా పూర్తి పేరు వచ్చేసి బి లక్ష్మీ దీపక్, అదనమాట మన పూర్తి పేరు. సెకండ్ క్వశ్చన్కి కానీ ఆన్సర్ అయితే వచ్చేసింది. అన్న మీకు బ్రదర్ లేడా సిస్టర్ ఉందారా? లేరు, ఎవరు లేరు, ఒక్కడే ఏక్ నిరంజన్. yes. సిబ్లింగ్స్ ఎవరు లేరు. ఇంకొకరిని ఎందుకు మా వద్దనుకున్నారా? నిన్నొక్కనే చదివిస్తే చాలని. షట్, నాకు కూడా ఒక చెల్లు అక్క ఉంటే బాగుండేది. సో నాకైతే ఎవరు లేరు, నేను ఒకటే. ఇదన్నమాట థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. దీనికి కూడా తెలుసుకునేశారు. ఆంటీ దీపు అన్న మ్యారేజ్ ఎప్పుడు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకా జాబ్ రావాలా, లైఫ్ లో సెటిల్ అవ్వాలా, ఆ తర్వాత అది గుర్తుంచుకోండి. ఇంకేమైనా ఎక్కువ మాట్లాడామనుకో కొట్టి బయట తరమేస్తారు. సో అదనమాట. ఫస్ట్ జాబ్ తెచ్చుకొని మంచిగా డబ్బులు సంపాదించి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తుంది. అంతవరకు మనకు అన్ని ఆశలు ఏం లేవు. సో అదనమాట. ఫోర్త్ క్వశ్చన్కి కానీ ఆన్సర్ దొరికేసింది. అన్న ఇంత క్యూట్గా ఎలా ఉన్నావు చెప్పు, ఆ స్మైల్ వెనక సీక్రెట్ కాస్త మాకు చెప్పచ్చుగా. సో నాకైతే తెలియదు, ఈమెనే అడగండి, ఎందుకంటే వీళ్ళే కదా అంతా మూల కారణం. ఏమిటి సిగ్గుపడుతున్నారా? క్యూట్ గా ఏముంది, న్యాచురల్ గా ఉన్నాడు అంతే కదా. అదే చెప్పింది, గుర్తుపెట్టుకోండి. న్యాచురల్ గా ఉన్నా. క్యూట్ గా అంటే ఏం లేదు, నార్మల్ గా అందరి దగ్గర ఉన్నట్టే ఉంటాను వీడియోలో కూడా. ప్రత్యేకంగా మనం కంటెంట్ క్రియేట్ చేద్దాము, నవ్వదాము, ఏడుద్దాము, ఇలా చేద్దాము అట్లంతా ఏముండదు. నార్మల్ గా చేస్తా ఉంటే అది అందరికీ నచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్. అన్నయ్య నీకు మీ మమ్మీ మనీ అండ్ సపోర్ట్ ఎంకరేజ్ చేస్తుందా? ఫుల్గా చేస్తుంది. ఫోన్ చేసి మా 500 ఏమంటే వేస్తుంది, అట్టే వేసేస్తుంది. సో ఇది నేను చెప్పడానికంటే మా అమ్మ చెప్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి వేస్తాను, ఫోన్ చేసి అడగంగానే వేసేస్తుంది. సో మీకు ఎప్పుడైనా మనీ కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేను మా మమ్మీకి ఫోన్ చేసి అడిగేపిచ్చేస్తాను. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. అట్టంతా ఎందుకు వేస్తాను, నీ అవసరం కనుక్కొని అవసరం అయితేనే వేస్తా. అదనమాట మ్యాటర్.
అట్టని చెప్పి ఊరికే ఫోన్లు మెసేజ్లు చేసి మనీ అడగవాకండి ఏదో ఫుల్గా అయితే ఎంకరేజ్ చేస్తుంది. సో వీడియోస్ చేయడానికి కానీ ఇప్పుడు వీడియో చేయడానికి కానీ ఫాస్ట్గా వచ్చి రెడీ అయ్యి కూర్చోమా అంటే రెడీ చేసి వచ్చి కూర్చునేసింది. సో అట్టుంటుంది. ఇదనమాట హైలైట్ క్వశ్చన్ ఇదనమాట. సడన్గా ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొని వస్తే తనే నా వైఫ్ అంటే ఆంటీ రియాక్షన్ ఏంటి? తన్ని బయట దోసేస్తా. खत्म बाय बाय टाटा गुड बाय गया జాగ్రత్త ఎవరు వచ్చేవాకండి అట్టని. జాగ్రత్త, ఎవరు వచ్చినా తన్ని బయట దోస్తా. అమ్మాయిలు జాగ్రత్త, నేను కాదు. ప్యాకప్ చేసి పంపించేస్తుంది. సో జాగ్రత్త, ఎవరు కామెంట్లు చేయొద్దండి, మెసేజ్ చేయొద్దండి. అంతేనా? అదంతా ఏం లేదు, మాటలు మీరు వేయండి కామెంట్లు, మళ్ళీ చూసుకుందాం ఏమైనా ఉంటే. ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. అదనమాట ఆ క్వశ్చన్కి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నో డౌట్స్ బట్ వై యూ ఆర్ నాట్ పోస్టింగ్ డైలీ వ్లాగ్స్? చేద్దాము. ఒక పిల్లోడైతే మన వీడియోకి ఒక కామెంట్ పెట్టాడు, బ్రో 365 డేస్ నువ్వు ఖచ్చితంగా వ్లాగ్స్ పెట్టు అని. సో నేను ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసే ముందు ఒకటి ఆలోచించాను. 365 డేస్ మనం వ్లాగ్స్ పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా, బట్ ట్రై చేస్తాను. ఈ ఛాలెంజ్ని అయితే నేను యాక్సెప్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో యాక్సెప్ట్ చేస్తే నేను ఒక షార్ట్ పెట్టి అయితే యాక్సెప్ట్ చేస్తాను. సో 365 డేస్ మనం కంటిన్యూస్గా వ్లాగ్స్ పెడదాము. సో చూద్దాం, ఒకవేళ నాకు కంటెంట్ ఏమైనా ఇబ్బంది అయినా కూడా, ఈరోజు నేను ఎక్కడైనా బయటికి వెళ్ళిపోయి కంటెంట్ ఏం దొరకకపోయినా కూడా నేను బయట ఏం చేస్తానో అదే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా 365 డేస్ అయితే వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. సో అదనమాట. సో ఇంకటి నుంచి ప్రతిరోజు వచ్చేస్తాయి వ్లాగ్స్, చూసుకోండి. మళ్ళీ మీకు ఎలాంటి కంటెంట్లు కావాలో ప్రతిరోజు వీడియో కింద కామెంట్లు పెట్టండి. సో నాకు కంటెంట్ కొంచెం కష్టమైనా కూడా ట్రై చేసి పెడతాను. సో అదనమాట మ్యాటర్. మీ ఫేవరెట్ పిక్ పెట్టండి ప్లీజ్, డోంట్ స్కిప్ ఇట్. ఫేవరెట్ పిక్ అంటే మనకేముంది దీంట్లో, ఏమైనా ఉన్నాయా? ఫేవరెట్ పిక్. సో నా ఫేవరెట్ పిక్ వచ్చేసి నా వాట్సాప్ డీపీనే ఇక్కడ డిస్ప్లే చేస్తా, బాగా కనిపిస్తుంది చూడండి. సో మీ ఫేవరెట్ పిక్ ఏదో ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఆ ఫోటో కింద అయితే ఫుల్ గా కామెంట్లు పెట్టండి. ఏ ఫోటోకి ఎక్కువ కామెంట్లు వస్తాయో దాన్నే నా ఫేవరెట్ పిక్ గా భావిస్తాను. సో అదనమాట మ్యాటర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ మధ్య ఏమైనా స్టంట్స్ అయ్యాయా అన్న అంట. మనం రోజు చేసేదే స్టంట్స్, మళ్ళీ ప్రత్యేకంగా స్టంట్ లేని ప్రతిరోజు చేసిన స్టంట్ అంతా వీడియో పెడితే మీకు బోర్ వేస్తుంది అని చెప్పి నేను ఆ వీడియోలు అయితే పెట్టట్లేదు. మీకు ఖచ్చితంగా స్టంట్ వీడియోలు కావాలంటే ఖచ్చితంగా నేను వీడియో చేసి అయితే పెడతాను. మీకు ఈ స్టంట్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. స్టంట్ వీడియోలు కానీ రోజు వచ్చేస్తాయి. అన్న యూట్యూబ్ ఇన్కమ్ చెప్పండి, మీరు చెప్పింది విని మీ మమ్మీ షాక్ అవ్వాలి, ఓకేనా? సో ఈరోజు పొద్దునే నా యూట్యూబ్ పేమెంట్ అయితే పడింది. తెల్లారి నిద్ర లేగానే నా ఫస్ట్ మెసేజ్ అదే చూశాను, భయంకరంగా హ్యాపీ అనిపించింది. ఇప్పటి వరకు నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఇదే నా హైయెస్ట్ పేమెంట్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? మా మమ్మీ షాక్ అయిందో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏమ్మా ఎంత మనీ వచ్చాయి నీకు తెలుసు? షాక్ అయ్యావా? షాక్ ఏంలా, నార్మల్ గానే అనిపించింది. నార్మల్ గానే అనిపించిందా? ఇంకా మన నాన్ వేసిన అన్నకు వచ్చినంట కోట్లు వస్తే షాక్ అవుతారు వీళ్ళు. వీళ్ళకి వేలు లక్షలు వస్తే వీళ్ళు షాక్ గారు. వీళ్ళంతా రాజకుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళు. వీళ్ళకి వేలు లక్షలు సరిపోవు. అంతే వీళ్ళ ఇంట్లో ఒకనొకప్పుడు వజ్రాలు ఉన్నాయి, ఎవరో దొంగతనం చేసేసారంట. సో వీళ్ళకి మన అంటే థౌజండ్స్ లాక్స్ అన్ని పెద్ద విషయం కాదు వీళ్ళకి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. సో అదనమాట. ఈ క్వశ్చన్ కి షాక్ అవ్వలేదంట, నార్మల్ గానే అనిపించిందంట. ఇంకా మనం కోట్లు సంపాదించాల్సిందే. సో అదనమాట ఈ క్వశ్చన్. లక్షలు సంపాదించాలి. లక్షలు మరి అంత అత్యాస లేదు, కోట్ల. ఇందాక వజ్రాలు బంగారం అంతా అంటే బాగా సంతోషపడిపోయి ఇప్పుడు వచ్చి మరీ అంత అత్యాస లేదంట. ఇట్టుంటది ఆడలతో. ఇప్పుడు స్టడీస్ కంప్లీట్ అయ్యాయి కదా, జాబా లేకుంటే యూట్యూబేనా అంట. సో నెక్స్ట్ ఏంటి? సినిమాలో లాగా పెద్ద గోల్ అయిపోతా ఉంది. నెక్స్ట్ ఏంటి ఏంది నెక్స్ట్ ఏంటి? నేనైతే జాబ్ చేస్తానే యూట్యూబ్ కూడా కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఆ ఛాలెంజ్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా 365 డేస్. సో ఒకవేళ కంటెంట్ ఏం లేకపోయినా నా జాబ్ లో ఏం జరుగుతుందో అదే వీడియోస్ తీసి పెడతాను, ఒకవేళ వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తే. సో జాబ్ కూడా ట్రై చేస్తున్నా. సో జాబ్ వస్తే జాబ్ చేస్తా, ఇది కూడా కంటిన్యూ చేస్తా. యూట్యూబ్ ఒకటే మనకు లైఫ్ కాదు కదా. ఇది ఇంకో రెండో హైలైట్ క్వశ్చన్. గోల్ ఫాలోవర్స్ బి లైక్ అంట, మై అత్తమ్మ వ్లాగ్స్ అంట. ఇంకేం కావాలి? అదేదో మొన్న ది ఫ్యామిలీ స్టార్ లో
ఆహా అదేందమ్మా ఒక రీల్ వైరల్ అయింది చూడు. మై ఏమండి అసలు ఆ క్వశ్చన్ కి మైండ్ ఎలాగైపోయిందంటే ఇట్ అయిపోయింది. తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది. మాయ ఏవండి? ఆడ మృణాల్ ఠాకూర్ కేమో విజయ్ దేవరకొండ మై ఏమండి, ఇక్కడ ఏమో ఆ లెవెల్. సో అదనమాట ఆ క్వశ్చన్ కి చాలా ఫన్నీగా ఉన్నింది. అసలు వీడియో ఏమో అప్పుడే వచ్చేసింది. మేమనుకున్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ లేవేంది బ్రో అనుకుంటున్నారా? అదేం లేదు, వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది. సో ఇంకా కొంచెంసేపు మీరు చూస్తే బోర్ కొడుతుంది అనేసి నెక్స్ట్ పార్ట్ గా డివైడ్ చేసేసాను. సో ఈ వీడియోకి 15K లైక్స్ 5K కామెంట్స్ పెడితే నాకు చాలా హ్యాపీగా ఉంటది ఆ పార్ట్ అప్లోడ్ చేయడానికి. సో ఇవైతే నా కోసం ఖచ్చితంగా కంప్లీట్ చేసేయాలండి. అదన్నమాట మ్యాటర్. ఓకే బాయ్.